అయినా మీరు చూస్తున్నటువంటి హీరో గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. కాకపోతే ఇతని ముఖాన్ని అయితే చూపించలేము. ఎందుకు ఇతని ముఖాన్ని చూపించలేము అనే దానికి 2 కారణాలు ఉన్నాయి. లీగల్ గా ఇతని ముఖం చూపించకూడదు, అది ఓకే. కాకపోతే వేరే ఇంకో మెయిన్ రీజన్ వల్ల ఇతని ముఖాన్ని చూపించలేకపోతున్నాను. అది ఎందుకు అనేది ఈ వీడియో చివరిలో మీకు అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ కి చెందినటువంటి ఒక జంట నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి కొన్ని రోజుల్లో ఉందనగా అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఏంటంటే ఒక పార్క్ వెళ్లి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఉన్నట్టుండి ఈ జంట మీద ఒక 4 దుర్మార్గులు పడిపోవడంతో ఈ అబ్బాయిని తిట్టేసి పక్కన పడేసి ఈ అమ్మాయితో చేయకూడనటువంటి పని చేసేశారు. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత వెంటనే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎస్ఐకి జరిగిందంతా చెప్పినా కూడా ఫతేపూర్ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఎస్ఐ పట్టించుకోకపోగా అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పేసి మాటలతో దూషించారు. ఇక ఈ మ్యాటర్ ని ఇక్కడతో వదలకుండా ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నటువంటి అబ్బాయి కంప్లీట్ గా ఎస్పీ దాకా వెళ్లి ఈ మ్యాటర్ ని సీరియస్ చేశారు. ఫైనల్ గా ఎస్పీ గారు నేరస్తులు ఎవరని చూస్తే ఆ నేరస్తుల్లో మెయిన్ గా బబ్లూ సింగ్ అనే అతను మన దేశానికి చెందినటువంటి ఒక పెద్ద పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా తేల్చారు. సో ఇక ఇక్కడ హైలైట్ ఏంటంటే రాజకీయ నాయకుల మద్దతుతోనే ఎస్పీ గారు ఒక ఎన్కౌంటర్ ఆపరేషన్ మొదలుపెట్టి ఈ బబ్లూ సింగ్ ని పట్టుకున్నారు. సో ఇక్కడతో ఈ కేసుకి సంబంధించినటువంటి రాజకీయం గానీ లేకపోతే ఎస్పీ గారా ఎవరు హీరో అనేది పక్కన పెట్టేస్తే ఇక్కడ అసలైన విలన్ ఒకరు ఉన్నారు. ఎవర్రా విలన్ అంటే మన సమాజమే. ఎందుకంటే అమ్మాయిని పెళ్లి చేసుకోపోయి ఈ అమ్మాయికి ఎలాగో జరగకూడనటువంటి అన్యాయం జరిగిపోయింది కాబట్టి సైలెంట్ గా అమ్మాయిని వదిలేసి వేరే పెళ్లి చేసుకోమని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రెజర్ పెట్టారు. కానీ ఫ్రెండ్స్ ఎవ్వరి మాట వినకుండా పెళ్లి చేసుకోపోయి ఈ అబ్బాయి మాత్రం చాలా గ్రాండ్ గా ఇంట్లో ప్రెజర్ పెట్టి మరీ చాలా గ్రాండ్ గా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, జరిగిన అన్యాయానికి న్యాయం కోసం పోరాటం చేయడమే కాకుండా ఇటువంటి చర్య తీసుకోవడంతో ఇతను హీరో అవుతాడా లేదా అనేది మీరే కామెంట్ బాక్స్ లో తెలియజేయాలి.